నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయటకు పెట్టినా అదొక పెద్ద దుమారం అవుతుంది, వివాదాస్పదం అవుతోంది. ఆందోళనకర పరిస్థితులు ఆ చుట్టుపక్కల ప్రదేశాలంటే ప్రమిసెస్లో కనిపిస్తూ ఉన్నాయి. దాడులు కావచ్చు, లేదు అని అంటే ఆంక్షలు కావచ్చు. ఇవన్నీ దేనికి సంకేతం అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటన చేస్తున్నప్పుడు వివాదాల కేంద్రంగా మారుతా ఉంది. ప్రభుత్వం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారిగా మారుతా ఉంది. మొత్తంగా ఏదైనా ఒక పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ, పర్యటన కానీ, పోరాటాలు కానీ విజయవంతం వాళ్ళ కృషి వల్ల జరగాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి పర్యటనని విజయవంతం చేయాల్సిన పని ఎవరిదంటే ఆ పార్టీది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భుజస్కంధాల మీద వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా దాన్ని విజయవంతం చేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం వేసుకునింది. అంటే ఎలా అంటే ప్రభుత్వం చేసే అనవసరమైన జోక్యాలు, అర్థం పర్థం లేనటువంటి నిర్ణయాల వల్ల ఒక టెన్షన్ వాతావరణం రావడం, ఆ టెన్షన్ వాతావరణాన్ని ఎదుర్కొనే వాళ్ళుగా వైసీపీ కారణం, మధ్యలో రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు రావడంతో హైప్ క్రియేట్ అవుతా ఉంది. పర్యటన విజయం అయిపోతుంది. ఒక నాయకుడి యొక్క పర్యటన, ఒక పార్టీ యొక్క పర్యటన విజయవంతానికి ప్రామాణికం ఏంటి? ఇప్పుడు ధర్నా కానీ, రాస్తారోకో కానీ, ప్రెస్ మీట్ కానీ ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెడుతుంది? ఆ సమస్యని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, ఆ సమస్యని ప్రజలు ఆకర్షించేట్టుగా చేయడం, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం చేస్తారు. ఈ మూడు అయిపోయినాయి కదా జగన్ పర్యటనలో. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రభుత్వం చేసినటువంటి అత్యుత్సాహం కొన్ని నిర్ణయాల వల్ల జగన్మోహన్ గారి పర్యటనకి హై టెంపరేచర్ వచ్చేసింది. ఈ హై టెంపరేచర్ రావడం వల్ల ఏమవుతుంది? పర్యటన విజయవంతం అయిపోతుంది. ఎంతమంది వచ్చారు, ఏం వచ్చారు కూడా కాదు, ప్రభుత్వం చేసే చర్యలే ముందుకు వచ్చేస్తాయి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను తన భుజస్కంధాల మీద తెలుగుదేశం పార్టీ మోస్తా ఉంది, విజయవంతం చేస్తా ఉంది. ఇప్పటివరకు చేసింది, ఈ రోజు కూడా అదే చేసింది. ఎందుకు జరుగుతా ఉంది? ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఒకటువంటి 40% ఓట్లు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. తెలుగుదేశానికి కూడా గ్యారంటీ ఓట్లు 40% ఉంటాయి. ఒక పవర్ఫుల్ లీడర్స్ చంద్రబాబు గారైనా జగన్ గారైనా వీళ్ళని ఫిజికల్ గా అడ్డుకునే ప్రయత్నం మూర్ఖత్వం అవుతుంది. ఎప్పుడు కూడా అడ్డుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ పర్యటన వాళ్ళు జాపిగా జరిగిపోతే వాళ్ళ బలం ఏందో వాళ్ళు పోతారు. ఎప్పుడైతే ప్రభుత్వం దాన్ని అడ్డుకునే ప్రయత్నం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసిందంటే అది మరింత పెట్రే అయిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జనబాహుల్యం ఉన్నటువంటి లీడరు, చంద్రబాబు గారు లీడరే, జగన్ గారు లీడరే, పవన్ కళ్యాణ్ లీడరే. కానీ జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాస్ క్రేజ్ ఒకటి ఉంది. ఇది ఒక డిఫరెంట్. చంద్రబాబు గారి స్టైల్ వేరు. ఇప్పుడు మాస్ క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు అక్కడికి వస్తున్నాడు. రైతుల సమస్యలు అవన్నీ కాసేపు పక్కన పెడదాం. వస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి. ఎప్పుడు జిల్లాకు ఒకసారి వస్తాడు 5 ఏళ్లలో. అట్లాంటిది చిత్తూరుకి చాలా తక్కువ వస్తుంటాడు. వచ్చాడు. ఏం షరతులు పెట్టారు పోలీసులు? ఎలిప్యాడ్ దగ్గర 30 మంది రావాలను, మార్కెట్ యార్డ్ దగ్గర 500 మంది రావాలను, ఆ పైన వస్తే మేము ఒప్పుకోము. ఇదే పెద్ద తప్పు. అంటే షరతులు ఉండకూడదని, నిబంధనలు పెట్టకూడదని నా అభిప్రాయం కాదు. షరతులు ఉండాలి, నిబంధనలు ఉండాలి. అది దేనికి ఉపయోగపడాలంటే ఆ పార్టీ కార్యక్రమం సాఫీగా నడిచిపోవాలి. పోలీసులు కూడా నియంత్రణ చేసుకునేదానికి అవకాశం ఉండేట్టుగా నిబంధనలు ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు వస్తే 30 మంది వెళ్ళిపోయాడు పోవడం ఏంది? వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యేలే, ఇట్లాంటి వాళ్ళే పదుల సంఖ్యలో ఉంటారు. మాజీ ఎమ్మెల్యేలు అందరూ వివిధ కార్పొరేషన్లు, ఎమ్మెల్యేలు, మేయర్లు అందరూ కలుసుకుంటే, ఎమ్మెల్సీ కలుసుకుంటే ఒక 100 అవుతారు మాజీలు అందరూ కలిసి. నువ్వు 150 మందికి కొన్ని 30 మంది అనడంతో ఒక 200 మంది వచ్చా తోసుకుంటారు. ఈ పోలీసులు కష్టం కదా. నువ్వు 200 మంది 250 మంది వెళ్ళిపాటికి ఇచ్చేస్తే వరుసగా క్యూలో నిలబడుకుంటారు. మేము పోతాం అంటారు. 30 మంది అంటే నువ్వు వచ్చింది ఎలా ఒక నాకు వచ్చిన అందరూ దొరుకుతారు వచ్చి. నేను మాజీ ఎమ్మెల్యే అంటాడు ఒక ఆయన. ఇది పోలీసు కూడా కష్టం. కానీ 30 మంది లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. వచ్చారు. ఎలిపేట నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది బంగారుపాలెం మార్కెట్ యార్డు. ఈ 2 కిలోమీటర్ల దూరం వరకు వైసీపీ శ్రేణులకి ఆ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క వచ్చేస్తే ఆయన అభివాదం చేసుకుంటే మంది పోయిందే ఉంది అంటారు. ప్రభుత్వం పోయిందే ఉంది, అట్లా పోవడానికి లేదు. 500 మంది మార్కెట్ యార్డ్లోకి వస్తాము. ఇదేమవుతుందంటే ప్రెజర్ బిల్డప్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ మంది జనం వస్తారు. మాస్ క్రేజ్ ఆయన బయటకు వస్తాడు. లాఠీ చార్జీలు, గొడవలు, తోపులాట్లు ఏమి జరిగినా ఎవరిది తప్పైనా అల్టిమేట్ గా ఏం చేస్తున్నారని పోలీసులు అంటారు. మన వల్ల కందుకూరు ఘటనలో చనిపోయారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు. అల్టిమేట్ గా ఎవరు నిందించారు? పోలీసులు. అంత 1,00,000 మంది వస్తారని తెలియదా? ఏర్పాట్లు ఏం చేస్తున్నాం అన్నారు. అదే జరుగుతుంది చివరకు. అల్టిమేట్ గా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కదా. కాబట్టి ఈ విపరీత షరతులు అనేది, ఈ నిబంధనలు అనేది పర్యటనకి హైప్ క్రియేట్ అయింది. పోలీసులు ఎవరన్నా జనసభ
సార్ సాధారణంగా ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేరొక నేత కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. సో ప్రజల్లోకి వెళుతూ ఉన్నప్పుడు ప్రభుత్వాలు సహకరించాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కనుక ఇటువంటి పర్యటనలు ఏమైనా చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అనే ఒక భయం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉండే అవకాశాలు ఉన్నప్పుడు ఇటువంటి ఆంక్షలన్నీ చూస్తాం. వచ్చి ఇంకా సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ల పాలన ఉంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు విధించడాన్ని ఎలా చూడాలి? ఒక పక్క ఏదో ఒక భయం వీళ్ళని వెంటాడుతుంది అని అనుకోవాలా? అతి జాగ్రత్తలు, అతి భయాలు అనేది దీనికి కారణం. మీరు అన్నట్టు ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రైతులను పరామర్శించే పేరుతో వేలాది మంది కార్యకర్తలు సమీకరిస్తున్నారు అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే సమీకరిస్తున్నారు వాళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళు అది కాదు, మాకు చంద్రబాబు నాయుడు లాంటి వాడు కాదు, జగన్ వస్తే వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తారు, మేము ఆపలేమని వైసీపీ వాళ్ళు అంటున్నారు. రెండింటినీ కాసేపు పక్కన పెట్టి ప్రభుత్వందే కరెక్ట్ అనుకుందాం, సమీకరణ చేస్తారు. 1,00,000 మంది సమీకరణ చేస్తూ ఉంటున్నారు. చేసుకుని మంది ఏమైంది, చేసుకుని ఆయన దాడులో గీళ్ళు చేస్తే బంది. ఆయన ఒక యాత్ర లాగా వచ్చాడు. నేను చెప్పాను కదా, బంగారపాలెం హెలిప్యాడ్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల దూరం ఆ వైపు రోడ్డుకి ఇరువైపులా ఒక 2,00,000 మంది జనాన్ని సమీకరించారు అనుకుందాం. వస్తారు, వాళ్ళ ఖర్చుతో వాళ్ళు వస్తారు, ఆయన దండం పెట్టుకుంటా పోతాడు. ఇప్పుడు వాళ్ళే కలిసిపోతారు, డబ్బులు ఖర్చులు అన్ని వాళ్ళదే కదా. కానీ ఏమవుతుంది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున జనం వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానని డౌటా? మేము సిద్ధం సభలో లక్షలాది మంది జనం వచ్చారు కదా, లక్షలాది మంది మామూలు పెట్టాడా? ఓడిపోలా. పాయింట్ ఏంటంటే జగన్కి వస్తున్నారనే పేరుతో మనకెందుకు కంగారు? 4 ఏళ్ళు ఉంది, ఎక్కువ జనం సమీకరించారనుకుని వాళ్ళే కలిసిపోతారు, మీకేం ఇబ్బంది? ఒకవేళ ధర్నాల పేరుతో, రాష్ట్రోకాల పేరుతో 1,00,000 మంది సమీకరించి కలెక్టరేట్ మీద దాడి చేస్తారు, ప్రజల మీద దాడి చేస్తారు, ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తారు అనుకుంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. వాళ్ళ బల ప్రదర్శనని మీరు అంటున్నారు, చేసుకోనివ్వండి, మీకెందుకు అంటున్నాను. చేసుకోండి బల ప్రదర్శన. ఎక్కడో రోడ్డుకి అవతల ఉంటారు. ఏం చేశారు? 500 మంది అన్నారు, ఈడు 30 మంది అన్నారు. దాంతో ఏమైంది? నాకు వస్తుందా నీకు వస్తుందా అందరూ దూరినారు. అడ్డుకుంటున్నారనే పేరుతో ఎక్కువ మంది వచ్చేసినారు, హైప్ క్రియేట్ అయిపోయింది. ఏమవుతుంది? అడ్డుకునే కొద్ది జనం ఎక్కువ వచ్చేస్తారు. మీకు సత్తెనపల్లి పర్యటన, గుంటూరులో మిర్చి అడ్డుకునే ప్రయత్నం చేయాలి, సెక్యూరిటీ మాత్రం ఇలా ఒక 4-5 వేల మంది వచ్చి ఉంటారని అంచనా. అదే అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు అయింది. 1,300 మంది రావాలి, పర్మిషన్స్ లేదు. ఏది సత్తెనపల్లికి ఏమైంది? ప్రభుత్వ లెక్కల ప్రకారం 45,000 మంది వచ్చినారు. ఏమైంది? మీరుగా సక్సెస్ చేయించింది. ఆడగడ వాళ్ళు మీ పార్టీకి పోయానేసి ఉంటే ఆ రోడ్లలో కొంత ప్రజలకి ఆ రోజు కొంచెం అసౌకర్యం వస్తుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా, తప్పదు. ప్రజా జీవితంలో రాజకీయాల పార్టీలు మీటింగ్ పెట్టినప్పుడు వస్తాయి. వచ్చేప్పుడు వదిలేస్తుంటే ఒక 10,000 మంది వచ్చి ఉంటారు. మీ కారణంగా 45,000 మంది వచ్చినారు. పెద్ద ఇష్యూగా మారిపోయింది. కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి నష్టాలు వస్తాయి. కాబట్టి ఆయన పార్టీకి ఆయన పోయినాడంటే వస్తాడు, పోతాడు, సులభతరంగా అయిపోతుంది, వాళ్ళ ప్రోగ్రాం అయిపోతుంది, పోలీసులకి తక్కువ శ్రమ ఉంటుంది. ఇప్పుడు ఎస్పీ గారు అందరూ ఫీల్డ్ లోకి వచ్చి, నిజానికి ఎస్పీ గారు రావాల్సిన అవసరమే లేదు, హై టెన్షన్ మాత్రం ఆయన డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చినాడు, హైప్ క్రియేట్ అయిపోయింది. అల్టిమేట్ గా మేము వస్తామంటే మీరు ఎందుకు కొట్టారంట అంతే. కాబట్టి ప్రభుత్వం ఎన్నికలు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రదర్శనగా వస్తే మాత్రం ప్రభుత్వానికి పోయింది ఏముంది అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఓకే, మరోపక్క ఇప్పుడు మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం మనం చూసాం. సో వాళ్ళ సమస్యలు ఏంటంటారు? మామిడి రైతులు చాలా విషాదం. బేసిక్ గా చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే హైయెస్ట్ మామిడి రైతులు ఉన్నటువంటి జిల్లా చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ రైతులు ఉంటారు. ప్రభుత్వ లెక్కలు కొంచెం గందరగోళంగా ఉన్నాయి. దాదాపు 4-5 లక్షల ఎకరాల్లో పంట పండుతా ఉందని. ఒక ఎకరాకి మినిమం 15 నుంచి 20 వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఒక రైతుకి 20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక పంట ఎందుకు వేస్తాము? 20 వేల రూపాయలు ఖర్చు పెడతాము, దాని పంట దిగుబడి వల్ల 1 లక్ష రూపాయలు అంతా వాళ్ళు రావాలి. 20 వేల రూపాయలు పెట్టుబడికి సాయం పోవాలి, వాడు బతకాలి కదా రైతు ఎకరా మీద. కాబట్టి 5,000 నెలకు వస్తే ఇంకొక 40-50 వేలు వస్తే ఆ రైతు సాఫీగా బతుకుతాడు. అంటే ఎంత రావాలి? కనీసం ఒక ఎకరాకి 2 లక్షలు అని రావాలి. అది ఏమవుతా ఉంది? ఇప్పుడు 2 రూపాయలకి 1 కిలో కొంటున్నారు. ఇప్పుడు ఏదో 4-5 రూపాయలు అంటున్నారు, 2 రూపాయలకి కిలో కొంటున్నారు. ఒక్కొక్క ఎకరాకి ఈ ట్రాక్టర్ ఖర్చులు ఇవన్నీ మళ్ళీ పెట్టుబడి ఖర్చు కాకుండా ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, కోసేసి కూలీలు అవన్నీ కోసేసి, అది ఒక 6-7 10,000 అయిపోతా ఉంది. అసలు ఈ 2 రూపాయలు అమ్మితే 10,000 రూపాయలు కూడా రావట్లా. అంటే ఆ కోసి వాడు పెట్టుబడి అయ్యే ఖర్చు 20,000 పక్కన పెట్టండి, ఆ పంటని తీసుకెళ్లి మార్కెట్లో ఈ తీసుకెళ్లి సప్లై చేసేదానికి అయ్యే ఖర్చు కూడా రావట్లేదు ఈ రైతుకి. దానివల్ల రైతులు ఆ చెట్టు కాడ వదిలేస్తున్నారు, పడిపోతే పోనీ అని. ఇంత దయనీయమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొక ప్రభుత్వానికి కూడా ఒక ఇబ్బంది ఉంది. లక్షలాది టన్నులు పంట వచ్చేసింది.
ఒక్కసారిగా అన్ని చోట్ల నూజివీడు, గోదావరి అన్ని జిల్లాలు. ఇంకోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో మన మార్కెటింగ్ పడిపోతా ఉంది. కారణం ఏంటంటే యూరోపియన్ కంపెనీతో మనకు కంపెనీలతో ఇది దేశాలతో ఉన్నటువంటి అనుబంధం రీత్యా ట్యాక్స్లు వస్తున్నాయి. కొన్ని దేశాలకి మలేషియా లాంటి దేశాలకు ట్యాక్స్లు లేవు. అందువల్ల వాళ్ళకి రేట్లు తక్కువ ఉంటున్నాయి, మంది ఎక్కువ ఉంటున్నాయి. ఇది వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. ఇవన్నీ చేయాల్సిన సమయంలో ఏమి చేయకపోవడం ఒక్కసారిగా ఉండడంతో ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ టైంలో రైతులది ఒక సమస్య, ప్రభుత్వానికి ఒక సమస్య, మధ్యలో కంపెనీలది ఒక సమస్య, మొత్తంగా ఓవరాల్ గా ఒక సంక్లిష్టత ఏర్పడింది. ఈ సంక్లిష్టమైన సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుని జాగ్రత్త. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏం చేసింది, కర్ణాటక మంత్రి ఒక ఆయన లెటర్ రాసినాడు, మేము 18 రూపాయలకు కొంటాం అన్నారు, 16 రూపాయల కిలో. ఇక్కడ చిత్తూరు జిల్లాలో 2 రూపాయలకు కొంటారు, బార్డర్ కదా కర్ణాటక. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఎందుకు కొంటున్నారు, మన ఎందుకు కొనట్లేదు? నిజంగా కొంటున్నారా? ఆయన లెటర్ రాశాడు, వాళ్ళు ఒప్పుకుని లెటర్ ఇచ్చేసినారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు అడగాలి కదా, ప్రభుత్వాన్ని కూడా పక్క రాష్ట్రంలో 16 రూపాయలు కొని మహారాష్ట్రంలో కొనకపోతే మహారాష్ట్ర రైతుల పరిస్థితి నీళ్ళు అడగాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ చూసుకోకపోతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే మామిడి రైతులు వర్ణనాతీతంగా ఉంది, వాళ్ళకు పెట్టుబడి సాయం రావట్లేదు, అదనంగా ఈ పంటని ట్రాన్స్ఫర్ చేసే సాయం కూడా రావట్లేదు. దాంతో కనీసం ఈసారి రైతు భరోసా వస్తుంది, అది కూడా పోయా. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వాల, కనీసం సహాయం అని వచ్చింది, అది కూడా పోయింది. ఆ రకంగా రైతు బహుముఖంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు జగన్ పర్యటన అత్యంత విజయవంతం కావడానికి ఇంత సీరియస్ సమస్య రైతులతో నువ్వేమైనా మాట్లాడు, జగన్ ఎందుకు వస్తున్నాడు, బల ప్రదర్శనకు వస్తున్నాడు, దుర్మార్గుడు, నువ్వేమైనా మాట్లాడు, వాడి సమస్య అయితే ఉంది కదా రైతుది. రైతు క్రైసిస్ లో ఉన్నాడు, క్రైసిస్ ఉన్నప్పుడు ఎవరు వచ్చినా పరిగెత్తాడు. అదే ఇక్కడ చిత్తూరు జిల్లాలో కనపడింది. కానీ ఇప్పుడు సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎటువంటి పరిష్కార మార్గాలు తీసుకుంటే ఈ మామిడి రైతులకు న్యాయం చేసిన ఇది కలుగుతుందంటారు? ఇక్కడ చిత్తూరు జిల్లాలో అంత ప్రాసెసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, అంటే మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీలు అంటారు. వీళ్ళు కొంటారు, పల్ప్ గా తయారు చేస్తారు. తర్వాత కంపెనీలు ఉంటాయి, డాబర్ లాంటి కంపెనీలు, వాళ్ళకి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 2 నెలలకు కూడా కొంటారు. అసలు లాస్ట్ ఇయర్ ఉత్పత్తి అయిన పల్పు 40,000 టన్నులు ఇంకా ఉందంట, కొత్తగా ఉత్పత్తి చేసాడు. వాడు కొత్తగా కొనుక్కుంటే మళ్ళీ కొనుక్కుని ఆడబెట్టాలి పల్పు అనేది వాడు బాధ. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు. ఇంకో పక్క ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు కనీసం 2 లక్షల పైచీలు కంటే దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట చేతికి వచ్చింది అంటున్నారు, ఇది మామిడి. ఇవన్నీ ప్రభుత్వం ఏమైనా కొందామా అంటే ఏడ పెట్టుకోవాలి? వాటిని పెట్టుకోవాలంటే ఇది మార్కెట్లో పెట్టుకుంటే వారం 10 రోజుల తర్వాత మామిడి పని అయిపోతుంది. మనకి స్టోర్ కోరేజ్లు ఏమి లేవు. ఇది మిరప లాంటిది అది కదా మామిడి. ఇది ఒక సమస్య ఉంది, మల్టిపుల్ సమస్య ఉన్నాయి. ప్రభుత్వానికి ఒక ఇబ్బంది ఉంది, వీళ్ళకి ఒక ఇబ్బంది ఉంది. ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఫోర్కాస్ట్ చేయాలి ఇట్లాంటి సమస్యని. ఇట్లాంటిది ఒకసారిగా వస్తే రైతు సమస్య, ఆ పల్ప్ ఫ్యాక్టరీ సమస్య, ఇంటర్నేషనల్ సమస్య, ఇవన్నీ ఏం చేయాలి? ప్రభుత్వం ఒకసారి కొనాలంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టుబడి, ఒక ప్రభుత్వం కొనేసి ఆడన పెట్టాలంటే ఏడ పెట్టాలి? ఊరికే కొనేసి పెట్టుకుందామంటే ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పరిస్థితి ప్రభుత్వం ఉందా? కానీ ప్రభుత్వం ఫోర్కాస్ట్ చేయడంలో వైఫల్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు. అంటే వచ్చే మార్చిలో సమస్య వస్తుందంటే ముందే ఫోర్కాస్ట్ చేసి ఏమి చేయొచ్చు ఇప్పటి నుంచే ఒక అంచనాకు రావాలి. ప్రభుత్వం చేయగలిగింది చేయాలి, రెండు ఇక్కడ మిస్ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే సంక్లిష్టత ఏర్పడతా ఉంది, ఆ సమస్య జటిలంగా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకుంది, ప్రజలు జీవనాధారం సమస్య వస్తూ ఉంది. అందువల్ల జగన్ గారు రైట్ టైం రావడం వల్ల దానికి ఎక్కువ ఫోకస్ రావడానికి కారణమైంది. సరే, మరోపక్క ఏపీలో ఒకలాంటి గందరగోళమైన పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక ఇష్యూ అది కూల్గా ప్రశాంతంగా వెళ్ళడం లేదు. అండ్ పరిపాలనకి సంబంధించి, లేకపోతే 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి, లేకపోతే ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వీటికన్నా కూడా ఏదో ఒక ధర్నానో, గందరగోళమో, వ్యాఖ్యలో, అరెస్ట్లో ఏదో ఒకటి ఒక నెగిటివ్గానే మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో అండ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్గా ఏపీలో నడుస్తున్నాయి. ఏం చెప్తారు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఏమిరెడ్డి ప్రశాంతి గారు ఇద్దరి మధ్య డైలాగ్స్ అనేది శృతిమించిపోయి పరాకాష్ఠకు చేరుకుంది. నిజానికి నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఉండే జిల్లా. నెల్లూరు జిల్లా కొంచెం ఏ పార్టీలో ఎవరున్నా ఒకరి పట్ల ఒకరు గౌరవప్రదంగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. రాజకీయ నాయకులందరూ కూడా వ్యాపారస్తులు ఎక్కువ నెల్లూరు జిల్లాలో. ఈ వ్యాపారస్తులు కొట్టాట్లు పెట్టుకోరు. ప్రొఫెషనల్ రాజకీయ నాయకులతో పాటు ఇంకా బెటర్గా రాజకీయ వ్యాపారస్తులు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో బిగ్ షాట్, అంటే మంచి వ్యాపారం చేసేవాడు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి, అందరితో బాగుంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన వాళ్ళు రాజకీయాలు నడుస్తుంటాయి. ఈ క్రమంలో ఈ గొడవ మనం ఆందోళనకరం. రెండోది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి, వాళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ. తెలుగుదేశం వ్యవస్థాపకుల్లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి ఒకడు.
వాళ్ళకి వీళ్ళకి బంధుత్వం కూడా ఉంది వేమిరెడ్డి వాళ్ళకి. అంటే బంధుత్వం ఉంది, గొప్ప కుటుంబాలు, వ్యాపారస్తులు ఉన్నారు, మంచి జిల్లా. ఇట్లాంటి జిల్లాలో ఇట్లాంటి ఒకరిపై ఒక హిందూపై దాడి చేసే పరిస్థితి రావడం అనేది ఆందోళన కలిగించే అంశం. ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్రంలో రెడ్ బుక్ అవన్నీ పక్కన పెడితే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన తీరు బాగలేదు. ఏంటి అంటే ప్రశాంతి గారు కూడా వాటిపైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఆయన ఏమన్నాడు, కమిషన్ ప్రసన్న కుమార్ రెడ్డి అనింది అన్నిటిని ధ్వంసం చేసిందని. అది కూడా పరుష విమర్శే. మీరు కూడా విమర్శ చేయండి వాళ్ళపైన, ఇట్లాంటి విమర్శ చేయొచ్చు. రాజకీయ తప్పును ఆయన చెప్పింది తప్పు అని చెప్పండి, విమర్శ చేయండి. కానీ ఆయన ఒక దశ దాటిపోయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి గారి భర్త, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, వేమిరెడ్డి ప్రశాంతి గారు ఎమ్మెల్యే మహిళ, ఆయన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి జాగ్రత్తగా ఉండన్నా మిమ్మల్ని లేపేయడానికి ప్రయత్నం చేస్తా ఉందన్నట్టు మాట్లాడేసినాడు. అంటే భార్య భర్తని ఏంటి, ఈ లాజిక్ మంచిది కాదు కదా. దానికోసం ఆధారాలు ఉన్నట్టు, సిట్టింగ్ ఉన్నట్టు, నేను చెప్పుంటే మంచి అమ్మాయిని తీసి పెళ్లి చేసుకునేవాను కదా, పోయి ఈవెన్ చేసుకున్నాం. వాళ్ళిద్దరు ఇష్టం కదా ఎవరిని పెళ్లి చేసుకోవాలని. ఒకవేళ ఏదైనా రహస్యాలు చెప్పాలంటే చోలో చెప్పాలి. ఆయన పోయి దీన్ని వదిలేసి పబ్లిక్ గా ప్రెస్ మీట్ భర్తని చంపడానికి ప్రయత్నిస్తుందన్న తీవ్ర వ్యాఖ్యలు హర్ట్ అవుతారు కదా ఎంత ఫ్యామిలీ అయినా కూడా. దాంతో ఇప్పుడు ఏమైంది, వాళ్ళ అభిమానులు పోయినారు. నేను అనుకుంటున్నాను ఆమెమి మాకు సంబంధం లేదంటుంది, కానీ ఏ రోజులు ఎందుకు కొడతారు, వాళ్ళ అభిమానులు పోయి ఇల్లు పోయి ధ్వంసం చేసినారు. ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు అభ్యంతరకరం, అంగీకారయోగ్యం కాదు. రెండు రకాలుగా, ఒకటి నైతికంగా కరెక్ట్ కాదు, రాజకీయంగా కూడా. ఈరోజు చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, రెండో వైపు రేకాల్ చంద్రబాబు గారు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి గడపకు చంద్రబాబు గారు మేనిఫెస్టో పేరుతో వైసీపీ చాలా ఫెరోసస్ గా వెళ్తా ఉంది. ఇట్లాంటి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు రాజకీయంగా ముందుకెళ్ళాలి కదా తెలుగు వైసీపీ. ఇప్పుడు ఏమైంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో ఒక మహిళని ఇట్లా అంటారా, నేనైనా మీరైనా ఎవరైనా తప్పబడతారు. ఏంది భర్తని అటాక్ చేయడం కోసం భార్య ప్రయత్నం ఎవడో ఒప్పుకుంటాడు. దీన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఆ రాజకీయ అటాక్ మొదలెట్టారు. మీరు అవకాశం ఎందుకు అధికార పార్టీ ఎప్పుడు కూడా కాసుకొని ఉంటుంది. నాట్ ఓన్లీ తెలుగుదేశం, ఏ పార్టీ అధికారంగా ఉన్నా ప్రతిపక్షాన్ని ఇట్లా అవకాశం ఇస్తే గోమని ఉండదు. మీరు చేతులెత్తులు అవకాశం ఇచ్చారు, అన్ని సమస్యలు పక్కపోయి ఇది సమస్య ముందుకు వచ్చింది. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యల కారణంగా వీటి నైతికంగా కరెక్ట్ కాదు, రాజకీయంగా తెలుగుదేశం వైసీపీ కూడా టాపిక్ డైవేపి వేరే ముస్లిం. పైగా ఆ రోజు ఎలాంటి రోజు, రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో అట్లాంటి జరిగింది ఒకటి. రెండోది ప్రశాంతి గారు కూడా వారు చేయించారా లేదు నాకు తెలియదు, కానీ హర్ట్ అయింది నిజం. ఆ విషయంలో అందులో సానుభూతి చెప్పాలి. బట్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల చట్టపరంగా చర్యలు తీసుకొని ఇళ్లపైన దాడి చేయడం అనేది అది మంచిది కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు తప్పు చేసి ఉండొచ్చు, లీగల్ యాక్షన్ తీసుకోవాలి. చట్టపరంగా అవసరం అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి. మీరు వెళ్ళారు, రేపు వాళ్ళు వెళ్తారు, మంచి వాతావరణం దెబ్బతింటుంది. ప్రశాంతి గారు హర్ట్ కావడం నేను సంఘీభావం చెప్తాను, అంటే సందేహం లేదు. కానీ ఇట్లాంటి చర్యలు ఆమె చేయించారా లేదా నేను చెప్పలేను, కానీ వారిపైన కూడా చర్య తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపైన చర్య తీసుకోండి, తప్పలేదు. ఆ వైపు చేయకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా పురంధేశ్వరి గారు సంఘీభావం ప్రకటించారు, మాట్లాడారు. భువనేశ్వర్ గారు కూడా మాట్లాడారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు మిత్రపక్షం కదా, ఇప్పుడు ఎందుకు కూటమి కదా తెలుగుదేశం పార్టీ. అందరు ఇప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడారు, పురంధేశ్వర్ గారు మాట్లాడంటే వాళ్ళ కూటమిలో భాగం. మహిళల పట్ల చేయకూడని వ్యాఖ్యలు చేస్తే మహిళని తిట్టడం వేరు, కానీ సమాజం అంగీకరించని మాట భాష కన్నా. ఇప్పుడు ఆయన బూతు మాట్లాడాల, బూతు కాదు అది, కానీ నీ భర్తని చంపడానికి ట్రై చేస్తుందనే భాషని ఎవడో ఒప్పుకోడు. కాబట్టి ఎవరైనా మాట్లాడతారు, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? అంటే సంఘీభావం ముఖ్యంగా మనం ఈ 2-3 నెలల నుంచి అయితే 4-5 రోజుల నుంచి ఇటువంటి ఇన్సిడెంట్స్, క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో ఆడవాళ్లే భర్తను కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళని కావచ్చు, అబ్బాయిల్ని చంపేస్తుండేసరికి చాలా హాట్ టాపిక్గా దీని నుంచి డిస్కషన్స్ చేస్తున్నారు. అండ్ ఆడవాళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ సైకాలజీ గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అని మాట్లాడుకుంటున్న ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ స్థానంలో ఒక లీడర్గా ఉన్న వ్యక్తిని జోడించి ఆపాదించి మాట్లాడడం మరింత వైరల్ అయిపోలేదు? అది ఎంత తప్పుగా మనం ప్రొజెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు పాపులర్ సీరియల్స్ అన్ని మహిళలే కదా విలన్లు. పాపులర్ సీరియల్స్ అంతా మహిళల్ని విలన్గా చూపించేస్తున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లో. ఇప్పుడు ఆయన ఆ మాట అనేసరికి సహజంగా దాన్ని నమ్మరు జనం. కానీ ప్రతి ఒక్కరు ఎవరికి మైక్ ఇచ్చినా ప్రసన్న కుమార్ రెడ్డిది తప్పు అంటారు. అట్లాంటి వ్యాఖ్యలు ఆయన చేసినప్పుడు తెలుగుదేశం ఎట్ట గమ్మున ఉంటుంది? మాకు అవకాశం దొరికింది కాబట్టి మేము మాట్లాడినామని నాలాగా విశ్లేషణ చేయదు తెలుగుదేశం. ఇది మహిళలపైన దాడిగానే చూస్తుంది, మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా భువనేశ్వర్ గారైనా పురంధేశ్వర్ గారైనా స్పందిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి విత్డ్రా చేసుకొని రాజకీయ పోరాటం చేయండి. వేమిరెడ్డి కుటుంబం పైన ఎవరికి అభ్యంతరం లేదు, లేదా వాళ్ళు చేసిన తప్పు ఒప్పులపైన పోరాటం చేయండి. అంతే తప్ప
ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడేస్తే మీరు చేసినవన్నీ పక్కకు పోయి ఇప్పుడు నెల్లూరులో జరగని చర్చ ఏంది కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు మీ జిల్లా అధ్యక్షుడు. ఆ చర్చ పోయిందిగా 2 రోజులుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ కి ఈ ల్యాండ్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ రావడానికి పర్మిషన్ లేదు, పెద్ద రచ్చ జరుగుతుంది నెల్లూరులో. అవన్నీ పక్కకు పోయి 2-3 రోజులు ఇదే ఇంక 2 3 రోజులు ఎత్తుకుంటారు. ఎందుకంటే వాళ్ళు జిల్లా అధ్యక్షుడు ఆడ జైల్లో ఉన్నప్పుడు ఆ విషయం చర్చ రాకుండా ఇది పక్కకు పోయింది. కాబట్టి ఇవన్నీ నష్టం వైసీపీకి. అందువల్ల ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసింది రాజకీయంగా నైతికంగా రాంగ్. ఇప్పుడు సాధారణంగా సమయం సందర్భం దొరికినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా అధికారంలో ఉన్న వాళ్ళైనా ఒక ఏదైనా ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చిందంటే దాన్ని పట్టుకుని బలంగా కూర్చోడానికి లాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ పార్టీ ఎదుర్కొంటున్న కష్టాలను చూస్తూనే ఉన్నాము, చాలా తొందరగానే ఆయన బయటకు వచ్చారు. ఓ పక్క యాత్రలు చేస్తున్నారు, పరామర్శిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నప్పుడు కేడర్లో ఉన్న వ్యక్తులు వైసీపీకి సంబంధించిన నేతలు ఇలాంటి అంశాల మీద తెర మీదకి తీసుకురావడం వల్ల వైసీపీకి నష్టమే కదా. 100% నష్టమే కదా. ఇప్పుడు దీన్ని పొలాలని ప్రభుత్వాన్ని విమర్శిద్దామా? ఇప్పుడు ఇంటి మీద దాడిని ఎవరు అంగీకరించరు. వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేయడం అని చట్టాన్ని చేతిలో తీసుకోవడమే. కానీ చేసిన ఇప్పుడు మనం ప్రశాంతి గారు ఆ మాట నేను అన్నానుకో, మీరు అన్నారనుకో, మీరు మీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తారని మీ మీద విమర్శిస్తే మీ మనసు ఎంత గాయపడుతుందని మనం అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి? ఇది వస్తుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేసినా లేకపోతే ఇంకోటి చేసినా కూడా క్వశ్చన్ చేయలేనటువంటి ఆరోపణ తప్ప ఆయన చేసినాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అందువల్ల ఇట్లాంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన ప్రభావం పడుతుంది. అక్కడ నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి జైలు సమస్య పక్కకు పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న రేకాల్ చంద్రబాబు గారి మేనిఫెస్టో సమస్య పక్కకు పోయింది. 2 రోజులు 3 రోజులు కావచ్చు. ఇది నష్టం కదా పార్టీకి. అందువల్ల ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఎవరున్నా ప్రతిపక్షం చేసే తప్పుల్ని చూసుకొని ఉంటుంది. దొరికినారంటే కొట్టేస్తుంది. నాట్ ఓన్లీ తెలుగుదేశం, ఎవడైనా సరే ఆ అవకాశం ఇవ్వకూడదు. అందిపుచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అసలు అవకాశం ఇవ్వకూడదు. అలాంటిది లడ్డులాగా మీరు అవకాశం ఇస్తూ లడ్డు వదులుకుంటారు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారు. ఎనీహౌ ఏదైనా వేమిరెడ్డి ప్రశాంత్ గారి పట్ల చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఎవరు అంగీకరించరు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ గారికి ఎవరైనా సంఘీభావం తెలియజేస్తారు. చూడాలి సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.